Hi, welcome back to Grace Path Learnings. This is Rajesh. That's me. సో మనం ఈ వీడియోలో అసలు సిఎస్సి అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటి, వాటి యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మీకు ది బెస్ట్ బ్రాంచ్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. త్రూ మై 4 years experience, so I'm a electronics and communication engineering student as well as I'm having a minus degree in computer science and engineering too. సో ఇంకా మన భాషలో చెప్పాలంటే నా బీటెక్లో సో నేను ఈసీఈ అండ్ సిఎస్సి రెండు ప్యారలల్గా చదివాను. ఓకే, సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ సో మీకు ఏది ది బెస్ట్ బ్రాంచ్ అనేది నేను చెప్తాను. సో ఫస్ట్లీ సిఎస్సి ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇందులో మీరేం నేర్చుకుంటారంటే ప్రోగ్రామింగ్, కోడింగ్, లైక్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++, పైథాన్, జావా ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని నేర్చుకుంటారు. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నథింగ్ బట్ మనం మెషిన్తో మాట్లాడడానికి ఉపయోగపడే లాంగ్వేజ్ అనమాట. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. వీటితో పాటుగా డేటాబేసెస్ అండ్ మన సిస్టమ్స్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఈ సిఎస్సిలో మీరు నేర్చుకుంటారు. ఓకే, మరి ఈసీలో ఏం నేర్చుకుంటారు? లైక్ ఈసీ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇందులో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, నెట్వర్క్ అనాలిసిస్, యాంటీనాస్, సో ఈ శాటిలైట్స్ ఇలాంటి స్టఫ్ అంతా శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం యూస్ చేసే సో ఇలాంటి స్టఫ్ అంతా మనం ఈసీలో నేర్చుకుంటాం. ఓకే, సో ఏం నేర్చుకుంటాం అన్నది ఒక ఐడియా వచ్చింది కదా. సో సిఎస్సిలో అంతా ప్యూర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్. మీరు ఇంకా ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ మీద కూర్చుని చేసే వర్క్ అంతా దానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్, లాంగ్వేజెస్, అసలు బేసిక్ ఐడియా అంతా మీకు సిఎస్సిలో వస్తుంది. సో ఈసీలో వచ్చేసి సమ్ వాట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట, లైక్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. సో అందుకే ఈసీని ఎప్పుడు ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అంటారు. సో అందులో మనం సమ్ వాట్ సాఫ్ట్వేర్ని హ్యాండిల్ చేయగలిగినంత బేసిక్ నాలెడ్జ్తో పాటు ప్లస్ హార్డ్వేర్, కొంచెం హార్డ్వేర్ ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ మీ కరికులం, మీ రెగ్యులేషన్ ప్రకారం మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయితే ఆ కాలేజ్ రెగ్యులేషన్ ప్రకారం సాఫ్ట్వేర్కి రిలేటెడ్ ఒక బేసిక్ ఐడియా ప్రొవైడ్ చేస్తారు. మీ ఎంటైర్ 4 yearsలో ఎక్కువగా హార్డ్వేర్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే, ఈసీలో. సో సిఎస్సిలో వచ్చేసి అలా ఈ సిస్టమ్ ముందు కూర్చొని చేసే వర్క్ రిలేటెడ్ స్టఫ్ అంతా నేర్చుకుంటాం. ఈసీలో వచ్చేసి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ గురించి ఈ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇందులో నేర్చుకుంటాం. ఓకే, బాగానే ఉంది. సో మేజర్ సిఎస్సి వచ్చేసి ప్యూర్లీ సాఫ్ట్వేర్ ఫోకస్డ్ అనమాట. సో సిఎస్సి చదివి హార్డ్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలా 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 తక్కువ. ఓకే, సో ఇంకా సిఎస్సికి వెళ్తే ఇంక మీరు హార్డ్వేర్ సైడ్ మైండ్ ఉండొద్దు. సో మీకు ఈ సిఎస్సి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈ కంప్యూటర్స్, ఈ కోడింగ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది, బ్లైండ్లీ గో విత్ సిఎస్సి. ఓకే, సో అది చేస్తూ హార్డ్వేర్లో అంటే ఇట్స్ స్లైట్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి హార్డ్వేర్ జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఈసీ అనో ట్రిపుల్ అని ఇలాంటివి మెన్షన్ చేస్తారు. సో సిఎస్సి చదివి హార్డ్వేర్ జాబ్ చేయడం అంటే ఇట్స్ స్లైట్లీ ఇంపాసిబుల్. సో మీకు మెయిన్ ఫోకస్ సాఫ్ట్వేర్ అయితే కనుక సిఎస్సి. ఓకే, మరి ఈసీ వచ్చేసి హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ రెండిట్లో ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఈ మీ కరికులంలో కూడా హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటాం. సో ఈసీ అందుకే ప్లస్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ అంటాం, రెండూ ఉంటాయి ఇందులో. సిఎస్సి అయితే ఓన్లీ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సిఎస్సిలో ఒకవేళ ఆ స్టఫ్ అంతా నేర్చుకుంటే కనుక మీరు ఏమేమి అవ్వచ్చు, వాట్ ఆర్ ద రోల్స్ సిఎస్సి ఆఫర్ అంటే కనుక మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు, ఎంఎల్ ఇంజనీర్ అవ్వచ్చు. సో ఇలాంటి రోల్స్ అన్నీ మీరు సిఎస్సిలో సాధించవచ్చు అనమాట. వేరేస్ కమింగ్ టు ఈసీ అయితే కనుక సో విఎల్ఎస్ఐ ఇంజనీర్, ఎంబెడెడ్ ఇంజనీర్ ఆర్ ఇంకా టెలికామ్ ఇంజనీర్ ఇలాంటి స్టఫ్ అంతా ఇందులో అవ్వచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మీకు ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే సిఎస్సిలో మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వచ్చు. ఈసీలో వచ్చేసరికి ఇంకా డీటెయిల్గా మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చిప్ డిజైన్స్ ఉంటాయి మన ఫోన్లో, కాల్కమ్ అని, స్నాప్డ్రాగన్ ఇలాంటి చిప్స్ ఉంటాయి కదా, ఇలాంటి డిజైన్ చేయొచ్చు. సో వీటికి బయట చాలా క్రేజ్ ఉంది. సో ఇలాంటి రోల్స్ అన్నీ మన ఈసీలో సాధించవచ్చు అనమాట. ఓకే, సో ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చు అంటే కనుక సిఎస్సి తీసుకుంటే మీరు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లైక్ అమెజాన్, గూగుల్ అండ్ చాలా స్టార్టప్స్లో అండ్ అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇలా కాగ్నిజెంట్ ఇలాంటి మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేయొచ్చు మీరు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే, వైల్ కమింగ్ టు ఈసీ తీసుకుంటే కనుక మీరు ప్యారలల్గా ఐటీ జాబ్స్, అందుకే చెప్పా ఈసీ ఈజ్ నథింగ్ బట్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. సో ఐటీ జాబ్స్ చేయొచ్చు, ఐటీ జాబ్స్ ఖచ్చితంగా చేయొచ్చు. దాంతో పాటు మీరు ఇంకా చాలా రోల్స్ చేయొచ్చు అనమాట ఇందులో. లైక్ ఇలా మన చిప్ డిజైనింగ్ అని ఇలాంటి చాలా ఏ కంపెనీస్లో చేయొచ్చు అంటే కాల్కమ్లో చేయొచ్చు, ఇంటెల్లో చేయొచ్చు. సో ఇలాంటి టెలికామ్కి సంబంధించిన సమ్ ఇండస్ట్రీస్లో ఇలాంటి వాటి అన్నింటిలో మీరు వర్క్ చేయొచ్చు. సో సిఎస్సి ఏమేమి రోల్స్ ఆఫర్ చేస్తుందో చెప్పా, అండ్ ఈసీ కూడా ఏమేమి రోల్స్ ఆఫర్ చేస్తుంది కూడా చెప్పా. అండ్
మేజర్ బెనిఫిట్ వచ్చేసి సిఎస్సి తీసుకుంటే ఇట్స్ ప్యూర్లీ సాఫ్ట్వేర్ ఫోకస్ అని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఈసీ తీసుకుంటే మీరు అటు సిఎస్సిలో ఏ అయితే రోల్స్ ఆఫర్ చేస్తుందో ఆ రూల్స్ అన్ని మీరు ఇక్కడ సాధించవచ్చు. ప్లస్ దీంతో పాటు మీరు హార్డ్వేర్ రిలేటెడ్, ఈ కోర్ రిలేటెడ్ జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అనమాట ఈసీలో. ఓకే, ఇప్పుడు లైక్ అసలు సిఎస్సి అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటో చెప్పా, వాటి జాబ్ ఆపర్చునిటీస్ చెప్పాను, అండ్ ఏ రోల్స్కి మీరు ప్రిఫరబుల్ ఒకవేళ ఈ బ్రాంచ్ తీసుకుంటే అని చెప్పా. అండ్ ఒకవేళ శాలరీ, మెయిన్ థింగ్ అదే కదా, మనకి శాలరీ ఎలా ఉండబోతుంది అంటే బేసిక్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఏ రోల్కి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, ఆర్ ఎల్స్ కమింగ్ టు ఈసీలో ఉన్న ఇటువంటి నేను విఎల్ఎస్ఏ ఎంబెడెడ్ ఇంజనీర్ కానీ, ఇది బేసిక్ మినిమం పే ఎలా ఉంటుంది అంటే 30 to 40 మిడిల్లో ఉంటుంది. ఓకే, సో పర్ ఇయర్లీ 4 to 6 LPA అనుకుంటే స్టార్టింగ్ కాబట్టి యాజ్ ఎ ఫ్రెషర్ మీకు మినిమం బేసిక్ పే 30 to 40 మిడిల్లో ఉంటుంది. ఓకే, సో ఇంకా డెడ్లీ కేస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అన్ని అది 25 బిలో కూడా పడచ్చు. బట్ బేసిక్ పే 25 to 40 మిడిల్లో, 30 to 40 మిడిల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ 4 LPA అయినా 6 LPA అయినా, సో అలా 6 LPA అయితే కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు. సో బేసిక్ పే వచ్చేసరికి 30 to 40 మిడిల్లో ఉంటుంది. లైక్ యాజ్ ఏ ఫ్రెషర్గా నువ్వు ఈసీలో జాబ్ సెక్యూర్ చేసినా, కోర్ రిలేటెడ్ ఆర్ ఐటీలో జాబ్ సెక్యూర్ చేసినా బేసిక్ మినిమం పే అయితే ఎలా ఉంటుంది. బట్ వెళ్ళే కొద్ది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో వెళ్ళే కొద్ది మీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే, సాఫ్ట్వేర్లో ఇప్పుడు గ్రోత్ బాగుంటుంది అనమాట. లైక్ ఫాస్ట్గా మీరు లెర్నింగ్ బాగుంటుంది, ఫాస్ట్ లెర్నింగ్ ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో. సో లెర్నింగ్ బాగుంటే, మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే అది ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రజెంట్లీ మీరు ఒక 4 LPAకి ప్లేస్ అయ్యారు అనుకో, 4 LPA అంటే సంవత్సరానికి 4 లక్షలు, దాన్ని మనం 4 LPA అంటాం. సో ఇయర్లీ 4 LPA వస్తే, సో దానికి మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, దానికి 6కి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆర్ బై మీరు ఒకవేళ ఏమన్నా కంపెనీ స్విచ్ అయితే మీకు రీసెంట్గా కంపెనీలో మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ బట్టి మీ శాలరీ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈ ఈసీలో కూడా అంతే, హార్డ్వేర్లో శాలరీ కర్వ్ ఎప్పుడు లీనియర్గా ఉంటుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంటుంది, మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుందా మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుందా శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. సో హార్డ్వేర్లో ఈ ఈసీలో ఈ రోల్ శాలరీ కర్వ్ అనేది ఎప్పుడు లీనియర్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. సో పేషెన్స్ ఉంటే మీ శాలరీ అలా ఇంక్రీజ్ అవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ శాలరీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న క్రేజ్ అలా ఉంది అనమాట, బయట మార్కెట్ ప్రజెంట్ అలా ఉంది. సో ఫ్యూచర్ గురించి కాదు కానీ ప్రజెంట్ అలా. సో అది ఇప్పుడు ఇంకా డీటెయిల్గా అసలు రెండింటి గురించి డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఎలా ఉంటుందని చెప్పాను కదా. సో ఏది ఈజీ ఏది కష్టం అంటే కనుక బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ సో సిఎస్ఈ సమ్ వాట్ సాఫ్ట్ అండ్ స్మూత్. అంటే ఓకే, మీరు అది హ్యాండిల్ చేసేయగలుగుతారు, సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు, మంచి గ్రేడ్ తెచ్చేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ స్లైట్గా అంత టఫ్ అని కూడా నేను చెప్పను, కానీ ఈసీ కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందులో మీరు 2 మైండ్స్ కావాలి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిలేటెడ్ మైండ్స్. అంటే కొంచెం హార్డ్వేర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఈ సర్క్యూట్స్ తెలియాలి, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఈ స్టఫ్ అంతా కొంచెం కాంప్లికేటెడ్గా టఫ్గా ఉంటుంది సబ్జెక్ట్. బట్ ఇది ఎవరిగ్రీన్ బ్రాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే ఎంటర్ అయింది కాబట్టి అసలు ఏ బ్రాంచ్ ది బెటరో మీకు తెలియదు కాబట్టి, అసలు నా ఎక్స్పీరియన్స్తో నేను చూస్ చేసుకుందాం అనుకుంటున్నానంటే కనుక ఈసీ ది బెస్ట్. ఎందుకంటే మీకు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో తెలియదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలియదు, ఏమీ తెలియదు కాబట్టి మీరు స్లైట్గా బ్లైండ్గా అందులోకి దూకేస్తే ఓకే, మీరు అందులోనే సర్వే అయిపోగలంటే కనుక అందులో దూకండి. అసలు నాకు తెలియదు, నేను ఎక్స్పీరియన్స్ చేసి పిక్ చేసుకోవాలనుకుంటే కనుక ఈసీ ది బెస్ట్. ఈసీకి వస్తే మీరు ఐటీ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఇందులో ది బంపర్ బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు ఈసీలో. అందుకే ఈసీ ఎప్పుడు ఎవర్గ్రీన్ బ్రాంచ్ అంటారు. సో ఈసీలో ఏంటి, మనం అటు ఐటీ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఇటు కోర్ రిలేటెడ్ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఇటు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. సో అందుకని ఈసీ సమ్వాట్ ది ఎవర్గ్రీన్ అండ్ ది బెస్ట్ అంటాను నేనైతే. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను పిక్ చేసుకున్నాను, లైక్ నేను చూసి ఎవరో చెప్పింది కాకుండా. సో ఈసీ అయితే ఇటు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వెళ్ళొచ్చు అని ఒక బేసిక్ ఐడియాతో వచ్చిన తర్వాత నాకు ఏది ది బెస్ట్ అనిపిస్తే అటు సైడ్ వెళ్ళా. సో అలాగే లేదు, మీకు ఒక బేసిక్ ఐడియా ఉంది, మీకు ఒక గోల్ ఉంది, నాకు సాఫ్ట్వేర్ అనుకుంటే సిఎస్ఈ ది బెస్ట్, ఇంకా దానికి వెళ్ళిపోండి. లేదు నాకు అసలు ఏం తెలీదు, త్రూ ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకోవాలనుకుంటున్నానంటే కనుక ఈసీ ది బెస్ట్, ఈసీకి రండి. సో మీకు ఏది ది బెస్ట్ అనిపిస్తే దానికి వెళ్ళండి. బట్ ఈసీ సమ్వాట్ టఫ్ అనమాట, సిఎస్ఈది పోల్చుకుంటే సమ్వాట్ టఫ్. సో శాలరీస్ వచ్చేసరికి మీ ఎక్స్పీరియన్స్ బట్టే, లైక్ మీ పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది శాలరీ. ఎందులో అయినా స్టార్టింగ్ మినిమం పే అయితే 30 to 40 ఎక్స్పెక్ట్ చేయండి, దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అండ్ దెన్ ఇంకా మీకు ఏ బ్రాంచ్ ది బెస్ట్ అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నేను ఒకటే చెప్పగలను, దేర్ ఈజ్ నో బ్రాంచ్ దట్ సూట్స్ ఎవ్రీ వన్, అంతే. సో ఇట్స్ ద బెస్ట్ బ్రాంచ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. సో ఇప్పటి వరకు నేను వాట్ అని చెప్పాను కదా, దీన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ ఎట్ సైడ్ ఉంది అన్నది పిక్ చేసుకుని, సో ది బెస్ట్ బ్రాంచ్ మీరే చూస్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో అర్థమయ్యి మీకు నచ్చిన ఆర్ ది బెస్ట్ బ్రాంచ్ ఏది అని మీకు అనిపిస్తే సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.